శ్రీకాళహస్తిలో ఈసారి విజయం టీడీపీదే అని ఆ పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అంటున్నారు. గెలిచిన తర్వాత మహాశివయ్య ఆలయంతో పాటు శ్రీకాళహస్తిని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తా అన్నారు. తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పారు. బియ్యపు మధుసూదన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలోనే ఉంటా అంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. అయితే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో నిలబడడం జరిగింది తెలుగుదేశం పార్టీ పైన. కానీ చిన్న సమస్యలు అప్పుడున్నటువంటి కారణంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి మరోసారి తెలుగుదేశం పార్టీ ఆయనకి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం బీఆర్కే న్యూస్ నుంచి ముందు మనం ఆయనకి విశేష చెప్దాం. సార్ నమస్తే సార్. ఈ 5 ఏళ్ల కాలంలో ఎందుకంటే పార్టీని మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ఎంతోమంది పార్టీని ఓడిపోయిన తర్వాత అక్కడ ఎంతోమంది వేరే పార్టీలకు చేరిపోయి అక్కడ అధికారాన్ని అనుభవిస్తున్న తరుణంలో కేవలం మీరు బొజ్జల కుటుంబంగా బొజ్జల గోపాలకృష్ణ కొడుకుగా మీరు మాత్రమే ఆ రోజు ఈ రోజు వరకు కూడా పార్టీని అంటి పెట్టుకుని వస్తున్నారు. కార్యకర్తలపైన ఎక్కడ కూడా చిన్నగా ఎదుగులు లేకుండా మీరు చేసుకుంటూ వచ్చారు. ఎట్లా చూడాలి 5 ఏళ్ళ సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడ వాస్తవాలు చెప్పారు. ఈ 5 ఏళ్లలో చాలా మారాయన్న. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మన స్టేట్ విభజన అయిందో వారు అమరావతి అని నామకరణం చేసి అక్కడ బస్సులో కూర్చొని ఒక పాలన స్టార్ట్ చేసిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. అక్కడి నుంచి ఆయన పాలన చేసిన తర్వాత అది వేరే కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ఉన్న సింపతి, తర్వాత మధ్యలో వాళ్ళ చిన్నానని ఆయన చంపేశాడు చచ్చిపోయినారు మాకు తెలియదు, కానీ అవన్నీ ఆ సింపతి, దాంట్లో ఈయన పాదయాత్ర సింపతి అన్నీ కలిసి ఒక సునామీలాగా ఒక 151 సీట్స్ ఆ రోజు రావడం జరిగింది. ఆ సునామీలో ఎంతోమంది మధుసూదన్ రెడ్డి లాంటి తలా తోకలేనారంటే వాళ్ళు కూడా చాలామంది కొడుకు రావడం జరిగింది. ఎవరో ఇట్లా గెలిచిపోయారు. గెలిచిన తర్వాత ఈ స్టార్ట్ అయిన మా ఈ పోరాటం మేము కూడా ఎప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు వేరే పార్టీ గురించి ఎప్పుడు ఆలోచించరా. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పుట్టింది తెలుగుదేశం పార్టీలో, చనిపోయే వరకు ఉండి తెలుగుదేశం పార్టీలో. అట్లనే నేను కూడా ఈ 15 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నాను. తర్వాత కూడా పోరాడుతూనే ఉంటాను. ఏందన్నా పవర్ అనేది వస్తుంది పోద్ది, దాని గురించి పెద్ద మేము ఎప్పుడు పట్టించుకోము. నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మీ పేరు అంటే వేరే రకంగా వాడుకున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే దగ్గరగా మేము వాస్తవాలు చూసాం. మేము కూడా ఎప్పుడు కాళహస్తిలో ఇన్వాల్వ్ కాలే, కాళహస్తిలో కాదు ఎక్కడ కూడా తప్పులు చేయలే. అందుకోసం ఈరోజు నాకు మళ్ళీ పిలిచి నా తండ్రితో సమానమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు టికెట్ ఇచ్చారంటే నా మీద నమ్మకం, లోకేష్ గారికి ఉన్న నా మీద నమ్మకం, ఆ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మేము వదులుకోమన్నా. ఎప్పుడు ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ట్రస్ట్ పోద్దో మనసు గాయపడుతుందో ఎప్పుడు కూడా నమ్మరు. కానీ జీవితాంతం మేము స్వామివారి దగ్గర పూజారిలాగా ఎప్పుడు మేము వారిని పూజిస్తూనే ఉన్నాం, పార్టీ కోసం పాటుపడుతూనే ఉన్నాం, కష్టపడుతున్నాం. కాబట్టి ఈరోజు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రజలు కూడా ఆ రోజు ఒక ఛాన్స్ అనే లోపలికి అందరూ కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి లాగా ఉంటాడేమో, బాగా ఆదరిస్తాడేమో, బాగా డెవలప్ చేస్తాడేమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చెప్పాలా, ఎందుకంటే నాకు కూడా ఇష్టం, రాజశేఖర రెడ్డి బాగా చేశాడు. కాబట్టి అట్లా అనుకొని వారికి ఓట్లు వేయడం జరిగింది తప్ప ఈరోజు రమ్మని చెప్పండి, ఈరోజు నా సింగిల్ డిజిట్స్ దాటితే లేదు అనేది కూడా డౌటే. ఎందుకంటే ఏదో ప్రతి ఒక్కరు కూడా స్టైల్గా వై నాట్ 175 వై నాట్ 178 అంటారు. దాని గురించి సంపాదన ఆ కోట్లు ఏందన్నా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు నిజంగానే సంపాదన అనేది ఏ రకంగా చేయొచ్చో, ఒక శాండ్ నుంచి కూడా ఆయిల్ ఎట్ట తీయచ్చో వీళ్ళు నేర్పించారు. కాబట్టి మేమంత దిగజారిన పాలిటిక్స్ మాత్రం జీవితంలో చేయలేం. వీళ్ళు చేసిన దాన్ని ఒక కంపేర్ చేస్తారు. వీళ్ళు చేసింది రాజకీయ వ్యభిచారము, దానికన్నా ఇంకా మేము మాట చెప్పలేము. ఎందుకంటే ఇంత దిగజారి ఈ స్థాయి కన్నా కిందకు పోయి ఈ రకంగా శాండ్లో, ల్యాండ్లో, టెంపుల్లో, ఆఖరికి ఎన్నో రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా సంపాదించారంటే ఎంత దిగజారుడు తనం ఎప్పుడన్నా లేదన్నా. 33,000 మంది మహిళలు మిస్సింగ్ అంటే ఎక్కడ పోయినారన్నా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆయన్ని లబో దిబో నడిచా, తర్వాత ఇంకొకరు చెప్పినప్పుడు వాళ్ళు నడిచా. ఇది ఎక్కడ పోయినారు, మిస్సింగ్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం జరిగింది, దాని గురించి ఒక సుదీర్ఘమైన ఎంక్వైరీ చేయాలి. కానీ దాని గురించి పట్టించుకోకుండా ఎంతసేపు ప్రతిపక్షాలను తిడతా ఉంటే ప్రతిపక్షంలో ఏ పాత్ర ఉంటుందన్నా? ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఎవరిది, ఏ రకంగా చేస్తున్నావు, ముందుకు పోవాలా తప్ప ఎంతసేపు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్పినారు, వాలంటీర్ వ్యవస్థపై డబ్బులు ఇస్తే
దాని గురించి మళ్ళీ చెప్పి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇవ్వాలా. ఈసారి ఇస్తున్నాను జాగ్రత్త, నెక్స్ట్ టైం నేను ఇవ్వను, నువ్వు వైసీపీ ఓటేసారి ఇస్తానంటే ఎవరన్నా దిక్కు. అట్టా ఆలోచనతో ఈసీకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళే డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు మన సత్యవాలంలో ఎంతమంది స్టాఫ్ ఉంటారన్న? ప్రతి సత్యవాలంలో 12 to 15 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ పై ఇచ్చేదాన్ని గాడ వీళ్ళకే. ప్రజల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి తిరుగుతున్నారు, శ్రీకాళహస్తి పట్టణంలో కూడా తిరుగుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అంటే వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినా, అంటే కొన్ని కారణాలు కొన్ని భయాలతో చెప్పలేకపోయినా ఏమేమి ఫిర్యాదులు మీకు చెప్తున్నారు మిగిలిన వాళ్ళు? అన్న ఏ డెవలప్మెంట్ చేయలే. మేము అప్పుడు కట్టించిన టిట్కో ఇల్లే, దాన్ని పోనీ పేదవాడు పంచవచ్చు కదా, పోనీ వైసీపీ వాళ్ళకి పంచవచ్చు కదా. ఏం కాడన్న పంచేదానికి? దానికి పెయింట్లు కూడా వదిలేసినారు. పెయింట్లో డబ్బులు వస్తాయని చెప్పి అది పాయ. రోడ్లు బ్రహ్మాండంగా వేసి ఉంటుంది, దాంట్లో ఎక్కడ పట్టినా గుంతలు. ఈరోజు చూస్తే ఎక్కడ పోయినా సరే నడువులు పోయే పరిస్థితి. మీరు ప్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఏ రకంగా ఉందో మీకు తెలుసు. అది బాయ. ట్యాంకులు బ్రహ్మాండం కట్టించాం, దాన్ని క్లీన్ చేసి నీళ్లు పెట్టి మోటార్ వేసి నీళ్ళు ఇచ్చేదానికి గార్డెన్ వీళ్ళకి అది కూడా లేదు. లైట్లు ఆ రోజు లోకేష్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు సోలార్ లైట్ సిస్టమ్ తెచ్చిచ్చాం, బ్రహ్మాండంగా చేశారు. అది ఈరోజు అక్కడక్కడ ఇంకా వెలుగుతున్నాయి తప్ప కనీసం లైట్ వేసిన బాబా అనుకోలే. ఇంటి ముందు డ్రైనేజ్ కాలువ కట్టించాం. డ్రైనేజ్ కాలువ ఎన్ని రోజులు పడుతుందన్న? వాళ్ళు డబ్బు కడతా ఉంటారు, 100 రూపాయలు క్లీనింగ్ ట్యాక్స్ కడతారు. ఆ డబ్బులు తీసుకున్నా సరే కనీసం ఒక డ్రైన్స్ కూడా క్లీన్ చేసే పరిస్థితిలే. ఇంకా ఏం చేశారన్న వీళ్ళు? ఏం చేశారన్న వీళ్ళు ఓట్లేయాలా? పైగా ఇక్కడ ముచ్చట విషయం ఏంటంటే, లాస్ట్ టైము మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాళ్ళ డాటర్ బ్రెయిన్ కూడా తిరిగింది. ఇప్పుడు ఆడు తిరగటంలే, వేరే మండ తిరుగుతుంది. వాళ్ళ వైఫ్ ఇంకో మండ తిరిగింది, ఆడ తిరగటంలే, ఈ మండ తిరుగుతుంది. ఎందుకు? పోతే మళ్ళీ అడుగుతారని పోతే కడతారు. ఇప్పుడు జగన్మోహన్ ఇష్టమే, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే పక్క కాశీ పనికొస్తాడు, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే ఎంపీ పనికొస్తాడు. అదే రకంగా వాళ్ళు అనుసరించి ఫ్యామిలీ అటు ఇటు మార్చుకొని వాళ్ళని తిడతారని చెప్పి అక్కడ వీళ్ళు మార్చుకొని. చెప్పండి, కాళహస్తి టెంపుల్లో అంటే మీ హయాంలో, అంటే తెలుగుదేశం హయాంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు దాని తర్వాత పరిస్థితులు ఎక్కడా కూడా కనీసం ఒక చిన్న ఇష్యూస్ లేకుండా కూడా ఒక పరిపాలన నడిచేది. అలాంటిది ఒక అడ్డాగా, అంటే నేతలు, వైసీపీ నేతలకు ఒక అడ్డాగా శ్రీకాళహస్తి టెంపుల్ ఒక అదేమంటాము కల్పవృక్షంలాగా తయారైంది అక్రమాలకి. ఎట్లా చూడాలి దీన్ని? ఇంత దారుణంగా స్వామివారిని, అంటే ఆయన మహాశివుడు, ఆయనని కూడా పెట్టుకొని ఈ రకంగా వ్యాపారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయిన అటువంటి ప్రజల్లో ఇది ఉన్నాయి. ఎట్లా చూడాలి దీన్ని? కాళహస్తి నుంచి శివుడు వెళ్ళిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు ఏదన్నా పాపం లేడు. భారతమ్మ కూడా తీసుకెళ్ళిపెట్టదు. ఎందుకు వచ్చిన కూడా స్వామి ఈ వైసీపీ నాయకులు రేపు ఏదో రోజు వచ్చేసిన తర్వాత నీ శివలింగాన్ని కూడా తవ్వేసి పక్కన పెట్టేసి ఆడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఫోటోనో లేకుంటే రాజశేఖర రెడ్డి బొమ్మ పెడతారని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. నిజంగానే చూస్తే అన్న తవ్వకాలు చేసినారు. లోపల ఉన్న పాత ఏవైతే గోడలు ఉన్నాయో అవి కొట్టేసినారు, పడిపోయింటే ఏం పరిస్థితి? అక్కడంతా లీకేజ్ ఉంది, అది రిపేర్ చేయరు. ఇవి వారానికి ఒక ఏమంటారు ఈవో మారుతుంటారు. ఊరికి వారానికి ఒక జోక్ అంటలా. మీరు తెలియదు ఎంతమంది ఈవోలు మారే చూసుకోండి ఒకసారి. మార్చేయడం. అట్నే అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఒక 5-6 బ్యాచ్లు తయారయ్యి పోయిన వెంటనే ఒక 1000 రూపాయలు టికెట్ అనుకోండి, దానికి ఒక 500-200 రూపాయలు దక్షిణ ఇవ్వమంటారు. మైక్లలో అనౌన్స్మెంట్ చేస్తారు, దక్షిణ లేకుంటే మీ ఆత్మ సాధించదు, ఏదో మనం భయానికో కష్టానికో వేస్తాం దక్షిణ వేస్తాం. ఆ దక్షిణలో 50% మా ఎమ్మెల్యేకి. ఎంత దౌర్భాగ్యం చూడు. రెడీగా ఉంటారు లోపల, వాళ్ళు కెమెరాలు పెట్టుకుని రెడీగా ఉంటారు, ఆ దక్షిణలు తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చే ఉప్పులు పప్పులు ఏదైతే క్యాంటీన్ ఫ్రీ ఫుడ్ ఉంటుందో, దాని తర్వాత గోశాల ఏదైతే ఉందో గడ్డి, ఇవన్నింటిలో కూడా వీడు గడ్డిలాగా మేస్తాడు. 2019లో అవకాశం వచ్చింది, ఆ సమయంలో అంటే అధికారం కోల్పోయింది, ప్లస్ మీరు ఓడిపోయారు కాబట్టి చేయలేకపోయారు. మరి శ్రీకాళహస్తికి నియోజకవర్గానికి మనం ఇలా చేయాలి అనే ప్లానింగ్ ఏదైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయా? ఏమేమి అంటే, ఎందుకంటే యువతకు ఉద్యోగాలు, ఇప్పటికీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, రకరకాల టెంపుల్ డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, అటువంటి ప్లానింగ్స్ అనేది ఏమైనా ఉన్నాయా? నేను ఎక్కడైతే ఏ ఊరికైతే వెళ్ళానో ఏ ఊర్లో ఏమేమి చేయాలని నాకు రాసుకున్నాను. ప్రతి ఊర్లో తిరిగాం కదా, ప్రతి ఇంటికి పోయినాం కదా, అక్కడ ఆ ఇంట్లో నేను ఉంటే ఏం పరిస్థితి అని ఆలోచించాను. సో దట్ గివ్స్ యూ అన్ ఐడియా, ఎట్లా చేయాలా, ఏ రకంగా డెవలప్ చేయాలా, లైటింగ్స్ కానీ సిస్టమ్ అంతా ఏ రకంగా తీసుకురా, హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఏ రకంగా పైకి తీసుకురావాలి కాళహస్తిలో. తొందర టెంపుల్ టౌన్ అంటే ఎట్లుండాలంటే, తిరుమల కొండకు పోయినప్పుడు పోయిన వెంటనే అమ్మ స్వామివారి దగ్గరికి వచ్చాం ఇట్లా మనసులో అనుకుంటాం, ఓం నమో వెంకటేశాయ అని. అదే వీడికి వచ్చామనుకో, ఇటు చూస్తే మధు ఫోటో, అటు చూస్తే వాళ్ళ కూతురు ఫోటో, ఇటు చూస్తే ఇంకొక పార్టీ ఫోటో, అటు చూస్తే ఇంక మేము కూడా వేసుకోవాలి వాళ్ళతో మా ఫోటోలు ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బ్యానర్స్ అన్నీ బ్యాన్ చేసేయాలన్న. నేను వచ్చిన తర్వాత నా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అనుకోవచ్చు, బ్యానర్స్ అనేది 4 ఇదులు కట్టకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ డిసిషన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్.
సెకండ్ థింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్స్ కావచ్చు, పక్కన ఫుట్పాత్స్ కావచ్చు, ఒక ఆహ్లాదకరమైన ఒక అట్మాస్ఫియర్ అని క్రియేట్ చేయాలి. దాని తర్వాత స్వామివారిని ఒక అప్లిఫ్ట్మెంట్ చూపించుకొని వచ్చిన వెంటనే ఆ శివోం అనే దాంట్లో ఒక శివుడి నామస్వరం అనేది 24 గంటలు ఎక్కడి నుంచి ఒక స్పీకర్స్ పెట్టుకొని వింటూ ఉండాలి. దాని తర్వాత ఏమైతే ఒక సిస్టమ్ ఉందో టౌన్లో అవన్నీ కూడా కొన్ని మార్పులు చేసి ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్గా డెవలప్ చేసుకొని ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఈ కాలంలో వాళ్ళు వచ్చినట్టు చూసా కదా, టెంపరీ సొల్యూషన్ ఇస్తారు. టెంపరీ సొల్యూషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని చేసుకుని డబ్బు చేసుకోవాలా, తినాలా, ఇవన్నీ లేకుండా వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ అనేది ప్రాపర్గా చేసి ఆ ఫుట్పాతింగ్ కావచ్చు, దాని తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్కి ఏదైనా కావచ్చు. స్కిట్ కాలేజ్ మా నాయనగారి కళ అది మూసేశారు. దాన్ని మళ్ళీ తెరిపించి ఐదర్ ఇంజనీరింగ్ లేకుంటే మెడికల్ టౌన్స్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేయాలి. టెంపుల్లో ఇప్పుడు ఉండేదంతా ఫినాయిల్ పెట్టి మొత్తం ఊడిసి ఆ చెత్త అంతా బయటపడేయాలి. మళ్ళీ స్వామివారికి మంచిగా జరిగేటట్టు చేయాలి. దాని తర్వాత శాండ్ ల్యాండ్ బ్యాంకింగ్స్ ఏమున్నాయని, ఎందుకంటే మా దగ్గర 20 లక్షల నుంచి 50 కోట్ల వరకు ల్యాండ్స్ ఉన్నాయి. ఇతనే లిటిగేషన్ క్రియేట్ చేయడం, ఇతనే సాల్వ్ చేయడం, అదొకటి చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక పేపర్ యాడ్ ఇచ్చుకొని ముందు పిలిపించుకొని వీడు ఏమేమి దొబ్బాడో మొత్తం తీసి తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత డీకేటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా లబ్ధి కోసం ఈ ఆర్డీఓని ఎంఓఆర్ పెట్టుకొని మొత్తం సెటిల్మెంట్ చేయమన్నాడు. అది ఫస్ట్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు అడిగేది నేను అదే, అది ఆపి మళ్ళా ఎవరైతే పాత వాళ్ళు ఉన్నా వారికి ఇప్పించుకొని, ఎందుకంటే అన్ని అగ్రిమెంట్ చేస్తున్నారు వీళ్ళందరూ, దాన్ని అడిగి ఒక సిస్టమేటిక్గా ఒక కలెక్టరో లేకుంటే పై స్థాయి ఎవరు ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకొని చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఒక జీవో తీసుకొచ్చి ముందుగా ఇది ఆపుతాం. ఆపిన తర్వాత ఎట్ట చేయాలనేది ముందుకు పోయి చేస్తాం. సో తద్వారా మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి, చదువుకున్నాను కాబట్టి మంచి ఐడియాస్ ఉన్నాయి. డెఫినెట్గా కాళహస్తి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేయాలని నా ఆశ. సార్ ఫైనల్గా చెప్పండి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు ఫైనల్గా? నేను ప్రజలకు వల్ల కోరేది ఒకటే, మీ బతుకులు బాగుపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, మీకు చాలా బాగుంది, మీకు డెవలప్మెంట్ అయిపోయింది, అన్నీ బ్రహ్మాండంగా వస్తున్నాయంటే వైసీపీ కోటి. లేదా మీకు మార్పు కావాలా, పోయిన పాతకాలం గోపాలన్నలాగా ఎక్కడ కూడా రౌడీజం లేకుండా మంచి డెవలప్మెంట్ నుంచి మంచి ఫ్యాక్టరీస్ వచ్చి తద్వారా మనకి బ్రహ్మాండమైన జాబ్స్ వచ్చి మీ లైఫ్లో ఒక జాయ్ కావాలి, ప్రతిరోజు మీ ఇంట్లో పండగ ఉండాలంటే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలా. ఇక్కడ మేము మమ్మల్ని గెలిపించండి, బొజ్జల సుధీర్ రెడ్డి అనే నేను, నాకు ఓటేసి మంచి మెజారిటీ గెలిపిస్తే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాం. రేపు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, అక్కడి నుంచి మంచి నిధులు తెచ్చుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి భూమిక పోషిస్తారు. అందరం కూడా మంచి గట్టిగా ఉన్నాం, తప్పకుండా ఒక మంచి పాలన ఇస్తామని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అదే స్థాయిలోనే పట్టణానికి సంబంధించి మంచి అభివృద్ధి జరగాలన్నా, లేదా నియోజకవర్గంలో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలన్నా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే జరుగుతుంది. అదేవిధంగానే ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒక శ్రీకాళహస్తిని అత్యంత అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తాను గెలిపిస్తే ఆ రకంగా ముందుకెళ్తాను, ప్రజలందరూ కూడా ఆ రకంగా నాకు సపోర్ట్ చేయాలంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోరితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.